హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలామంది తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్కి ప్రిపరేషన్ అవుతున్నారు. లాస్ట్ టైం అయితే మీరు చూసారు 73 మంది కానిస్టేబుల్ 58 మంది ఏఆర్ కొట్టిరు. సో ఈసారి ఏందన్నా వర్కౌట్ స్టార్ట్ చేస్తలేవా, హైదరాబాద్లో చేస్తలేవా అని చాలామందికి ఒక అపోహ ఉంది. ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ వచ్చేసి మన హైదరాబాద్లోనే స్టార్ట్ చేయబోతున్నా. టైం వేస్ట్ చేయకండి, నేను చెప్తున్నా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు డిఎం చేయండి, పక్కా డిఎం చేయండి. ఖచ్చితంగా నేను అడ్రస్ చెప్తా. ఒక 3-4 రోజుల ఈ 1 వీక్లో మీకు అడ్రస్ చెప్తా. పక్కా హైదరాబాద్. ఒకప్పుడు అవుట్స్కట్లో విలేజ్లో ట్రైనింగ్ ఇచ్చిన, ఇప్పుడు హైదరాబాద్కు నేనే వస్తున్నా కాబట్టి సో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటే దాన్ని నమ్ముకుంటే, స్టడీనే నమ్ముకుంటే కాదు, ఈవెంట్స్ను కూడా నమ్ముకోవాలి. ఈవెంట్స్ స్టడీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరకు పోతేనే ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. టైం వేస్ట్ మాత్రం చేయకండి. రంగారెడ్డి జిల్లాకు పోస్టులు లేవు, దీనికి లేవు, దానికి లేవు అని మాత్రం ఆలోచన చేయకండి. ప్రిపరేషన్ చేసుకుంటూ పోతే పుసుక్కున వచ్చినాయనుకో మీరు లసక్కున జారి పడతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ మన వాళ్ళకి ఇండోర్ గేమ్స్ అయితే చేపిస్తున్నా, చూద్దాం ఎట్లేదో. ఓకే చలో. బ్లాక్ అనిపిస్తుంది ఎందుకంటే మనకు సూర్యుడు ఉండు కాబట్టి బ్లాక్ అనిపిస్తుంది. గుడ్ షబాష్. ఏంటంటే నోటిఫికేషన్ ఏంటంటే చూసుకోబోని ఇంతకెళ్ళి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేయాలనేది ఇది మీరు పక్కన పెట్టేసేయండి. నేను కూడా హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నా కాబట్టి లాస్ట్ టైం చూసారు కదా #RK 2 స్టెప్ జంపు. ఒకసారి మీరు వీడియోలు కూడా ఇప్పటికీ చూడొచ్చు. లాస్ట్ టైం లాంగ్ జంప్ కొన్ని 100 మంది వచ్చారు ప్రిపరేషన్కి నా దగ్గరికి. స్టార్టింగ్లో ఎవరు రాలేరు, అర్థం కాలేదు. ఇప్పుడు ఎంతోమంది వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఎంతోమంది ఎవరు పడితే వాళ్ళు కోచ్లు అయిపోయారు. ఒక స్టేట్ మెడల్ లేదు, ఏం లేకుండా మేము కోచ్లం అని చెప్పేసి ఇక డబ్బులు అని చెప్పేసి డబ్బులు సంపాదించని. కానీ ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నా, నేను ఉన్నట్టు మాట్లాడతాం. మీ అందరికీ తెలుసు వీడియోలలో ఇక విచ్చలవిడిగా డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి అది ఇది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా స్టార్ట్ చేస్తున్నారు. సో అది ముచ్చట. సో ఏంటంటే ఇక హైదరాబాద్లో స్టార్ట్ చేసే మాత్రం నోటిఫికేషన్స్ ఎన్నైనా తీసుకుంటా. నాకంటూ ఒక అసిస్టెంట్ కోచ్ను అలాంటిది నేను ఎవరిని పెట్టుకోను. ఎందుకంటే నేనేదో ప్రూవ్ చేసుకుంటా. కానీ ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రం నా అసిస్టెంట్ కోచ్ కూడా అట్లా ఏమి ఇయ్యడు. సో నేను గ్యారంటీగా చెప్తున్నా కదా, మీ అందరికి చెప్తున్నా, ఈసారి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా. మెరిట్ కూడా ఇంపార్టెంటే. మెరిట్ కూడా అసలే లేనప్పుడు సొసలు ఎట్లా వస్తుంది, మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. అసలు కోసం కూడా ట్రై చేయాలి. సొసలు మనదే, అసలు మనదే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. టైం వేస్ట్ చేయకండి, నేను చెప్పేది అది. ముందరనే ఉన్నట్లే టైం వేస్ట్ చేయదు. ఫోన్ షబాష్ గుడ్ నైస్. లాస్ట్ టైం కూడా చూసిరు ఎంతోమంది ఎట్లా మెరిట్ కొట్టిరు, ఏంది ఎట్లా చేసిరు అనేది మీరు కూడా బాగా చూసిరు కదా. సో నేను గ్యారంటీగా చెప్తున్నా, స్టడీని, తర్వాత ఈవెంట్స్ని, లాంగ్ జంప్, తర్వాత షార్ట్ పుట్, ఎవ్రీథింగ్ 100 మీటర్స్తో సహా ఎవ్రీథింగ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. మనం లాంగ్ జంపే కాదు, మనకు షార్ట్ పుట్ ఇంపార్టెంట్, లాంగ్ జంప్ ఇంపార్టెంట్, 600 మీటర్స్ ఇంపార్టెంట్, 100 మీటర్స్ స్ప్రింట్ కూడా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే లాంగ్ జంప్ దూకేటప్పుడు మన దగ్గర మన బాడీ ఎంత స్పీడ్గా ఉంటే అంత బాగా మనం దూకగలుగుతాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. మరి హైదరాబాద్లో గ్రౌండ్ ఎట్లా అన్నా అది ఇది అని అంటున్నారు. మనకు వచ్చి 600 ట్రాక్ ఉంది. మనకు 600 ట్రాక్ మట్టి ట్రాకే. డోంట్ వరీ, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మట్టిలో కాదు గాల్లో కూడా నేను సక్సెస్ చేయగలుగుతా. మీరు టెన్షన్ పడకండి, నమ్మండి, రండి అంతే. మీకు దాని తర్వాత మీకు ఏంది అనేది నేను చూపిస్తా. సో అట్లా గుడ్ షబాష్. నైస్. సూపర్ నైస్ గుడ్. కొద్దిగా లైట్గా పేస్ పెంచుకోండి, లైట్గా పేస్ పెంచండి. సో నేను ఈ వీడియో కూడా కేవలం ఏంటంటే మీకు చెప్పాలి ఖచ్చితంగా. ఇక చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అన్న ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ అని చెప్తున్నారు. చెప్తా, నేను డిసైడ్ చేస్తున్నా. నేను ఒక 1 వీక్లో మీకు డిసైడ్ చేస్తా. టైం అయితే అస్సలు వేస్ట్ చేయను. నాకు కూడా వేస్ట్ చేయాలన్న ఓపిక కూడా లేదు. టైం 100% వేస్ట్ చేయను. 100% చెప్తున్నా కదా. మీకు ఈసారి మాత్రం పక్కా 200% డాన్స్ షోర్ ఇస్తున్నా. మీకు న్యాయం చేస్తా పక్కా ఈసారి. లాస్ట్ టైం ఎంత చేసినో, ఎంత ఎఫర్ట్ పెట్టినో దానికన్నా ఇంకొక 100 టైమ్స్ బెటర్ చేయడానికే ట్రై చేస్తాను. నేను ఇంకొక 100 టైమ్స్ బెటర్ చేయడానికే ట్రై చేస్తా.
మీరు చూసారు కదా, మీరు లాంగ్ జంప్ వీడియోస్ చూడొచ్చు. మనది హ్యాష్ట్యాగ్ ఆర్కే 2 స్టెప్ జంప్ అని చెప్పేసి మీరు హ్యాష్ట్యాగ్ కొట్టి ఆర్కే 2 స్టెప్ జంప్ అని పెట్టుండి దాన్ని ఎంతోమంది కాపీ కొట్టారు. లాస్ట్ టైం ఇట్లనే ఉంది, దాన్ని ఎంతోమంది కాపీ కొట్టారు, మీకు కూడా తెలుసు. సో అది చాలా మంచిగా నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్క పర్సన్ టు పర్సన్ హెడ్ టు హెడ్ అర్థం చేసుకొని నేను వర్కౌట్ ఇస్తాను. ఒక పర్సన్ వెయిట్ ఉన్నాడు, ఆ పర్సన్ ఎట్లా చేపియాలి, ఒక పర్సన్ బక్క ఉన్నాడు, ఆ పర్సన్ని నేను ఎట్లా చేపియాలి, స్టూడెంట్కి నేను ఎట్లా చేపియాలనే దాని గురించే నేను ఆలోచన చేస్తాను నిరంతరం. అంతేగాని ఏదో ఇక షార్ట్ వీడియోస్ చేసి అవి చేసి ఇవి చేసి ఇక డ్రిల్స్ గిల్స్ అవి ఇవి అన్నీ షో అప్ చేసేసి ఇక ఆడిపోయిన తర్వాత ఏం లేకుండా అయితే నేను మెయిన్గా ఫాలో అయ్యేది నా దగ్గర ఉండే ఒక డైరీని ఫాలో అవుతా, నా వర్కౌట్ని ఫాలో అవుతా. నేను నేషనల్ గేమ్స్ తర్వాత మెడల్స్ కొట్టినప్పుడు ఏ వర్కౌట్ అయితే వాడినో అదే వర్కౌట్ మేనేజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను, అంతే కొద్దిగా ముందుకు. సో అంతేగాని నేను ఇక వీళ్ళు ఇక సో ఇవన్నీ నాకు అవసరం లేదు. చెత్త, ఇదంతా చెత్త చెదారం. నా దృష్టిలో అయితే టైం అనేది చాలా ఇంపార్టెంట్. నేను టైంని ఫాలో అవుతా అంతే, టైంని ఫాలో అవుతా, వర్కౌట్ని ఫాలో అవుతా అంతే, అంతకు మించింది ఏమీ లేదు. చెప్తున్నా కదా, ఇప్పుడు ఏదో చిన్నగా స్టార్ట్ అవుతుంది. నేను ఇంకా అసలు యాక్చువల్గా నేను లొకేషన్ ఇంకా చెప్పట్లేదు. లొకేషన్ స్టార్ట్ చేసిందంటే 100% ఫస్ట్ టాప్ 50 మందిని తీసుకుంటా. ఫస్ట్ బ్యాచ్ 50 మెంబర్స్, 35 to 50 మెంబర్స్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ 35 మందిని తీసుకున్నా. 2022 బ్యాచ్లో కూడా 35 మందిని తీసుకున్నా. నాకు ఎంతోమంది మంచి ట్రస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు నాకు గుర్తుండ్రు. వాళ్ళు నేను ఎట్లా చేయించినా ఏంది అనేది నా ఓల్డ్ స్టూడెంట్స్కు తెలుసు. వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. మీరు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. సో మన దాంట్లో కూడా 2 చురుకైన క్యాండిడేట్లు ఉన్నారు, మంచిగా అనిల్ తర్వాత మోహన్. వాళ్ళను కూడా మీకు పేసింగ్గా నేను రెడీ చేస్తున్నా, స్టూడెంట్స్ని కూడా మంచిగా పేసింగ్గా రెడీ చేస్తున్నా. 100% మీకు ఖచ్చితంగా 2 క్యాండిడేట్లు మీకు పేసర్స్ ఉన్నారు, పక్కా 200% మీకు యూజ్ అవుతారు, పక్కా 100%. ప్రతి బ్యాచ్కి ఒక క్యాండిడేట్ వస్తాడు, మీకు ఒక పేసర్ వస్తాడు. గుడ్ శబాష్, నైస్ సూపర్. సో ఇక మనకు వీడియో కూడా లెంత్ అయిపోతుంది. సో ఎందుకంటే మనకు ఎడిటింగ్ ప్రాసెస్ మనకు తెలియదు కాబట్టి మనం ఎడిటింగ్ని అంత పెద్దగా ఉపయోగించము. ఏమన్నా కానీ ఏదో జెన్యున్గా వీడియో తీస్తాము, అప్లోడ్ చేసేస్తాము. ఈ వీడియోస్ని చూసి ఎంతోమంది చాలామంది కొన్ని వేల మంది ఇన్స్పైర్ అయ్యారు, దాని తర్వాత వర్కౌట్లు కూడా చేసుకున్నారు, సక్సెస్ కూడా అయ్యారు. కాబట్టి సో మనం ఎక్కువ లెంత్ తీయకుండా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇది ముచ్చట. సో ఏంటంటే మనం ఎక్కువ లెంత్ తీస్తే కూడా మంచిగా ఉండదు. ఏంటంటే ఈ వీడియోలో నేను ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నా, అది హైదరాబాద్లోనే, ఆల్మోస్ట్ దగ్గరలో హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ దగ్గరలో హాస్టల్స్ ఫెసిలిటీస్ అవన్నీ చూసుకొని రూమ్ ఫెసిలిటీ కూడా ఒకవేళ మీరు పెట్టుకోనికి కూడా అవైలబుల్ ఉండే ఏరియాలోనే స్టార్ట్ చేస్తా. ఒక్క 4-5 రోజుల్లో నాకు టైం ఇస్తే నేను 100% ఎక్కడ ఏంటి అనేది లొకేషన్తో సహా మీకు చెప్తా. పక్కా మనం స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ, అండ్ లవ్ యూ అందరికీ. ఆల్ ద బెస్ట్ అందరికీ. టైం అయితే వేస్ట్ చేయకండి. అండ్ జై జవాన్ జై కిసాన్.